హైదరాబాద్లో ఆషాఢ బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. చారిత్రక గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సాంప్రదాయ బోనాలు, పోతురాజుల విన్యాసాలు, రంగం కార్యక్రమాలతో గోల్కొండ ఆధ్యాత్మిక శోభతో కలకల్లాడుతోంది. వేలాది మంది భక్తుల రాకతో ఆలయ పరిసరాలు భక్తజన సంద్రంగా మారగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీదేవి అందిస్తారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబం బోనాల జాతర. బోనాల జాతర గోల్కొండలో తొలి బోనం అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది బోనాల జాతరకు తరలి వచ్చారు. పోతురాజుల విన్యాసాలు, బోనాలు ఎత్తుకొని వీళ్ళు కూడా వచ్చారు. ఒకసారి మనం మాట్లాడదాం. ఏంటి బోనం స్పెషల్ ఏంటి? మొత్తం 3 కుండలు ఉన్నాయి కదా, ఏంటి? అమ్మవారికి కుండల వెంకటికి పెద్దలు ఆచారం ఫస్ట్ నుంచి మన తెలంగాణ సాంప్రదాయము, హిందూ సాంప్రదాయము మట్టి కుండలల్లో అమ్మవారికి బోనం సమర్పించడం. ఈ మధ్యలో బంగారు బోనాలు, వెండి బోనాలు, రాగి బిందెలు, ఇత్తడి బిందెలు అన్నీ తీసుకొస్తున్నారు. కానీ తాత ముత్తాతల నుంచి వెంకటి కాలం నుంచి ఆచారం నుంచి వచ్చింది మట్టి కుండలు. కాబట్టి అమ్మవారికి పాలు పోసి పరవన్నం వండుకొని మేము మట్టి కుండల బోనం తీసుకొని వచ్చాము. ఉమ్మడి మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లా. మా గురువుగారి పేరు శారదం. అవును, మా గురువుగారి సమీపంలో ఇంతమంది వచ్చాము. మాది కుప్పగండ్ల గ్రామము, ఎల్జండ మండలం. ఈ రోజుల నుంచి బోనాల జాతర సంవత్సరాలు కానీ ఇక్కడికి ఫస్ట్ మేడం రాబట్టి ఈసారి ఫస్ట్ వచ్చిన 40 ఏళ్ళు నా సర్వీస్. 20 ఏళ్ళు. మరి గోల్కొండలో తొలి బోనం ఇప్పుడే మీరు సమర్పిస్తున్నారు చెప్పింది నేను వచ్చిన ఇప్పుడే మా గురువుగారిని నేను బాగుంటుందని చెప్పి మరీ తీసుకొచ్చాను. మా గురువుగారి ఆధారంలో వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ కోటను చూస్తుంటే మా గురువుగారు కూడా సంతోషపడుతున్నారు. మేము నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి వచ్చాము. పోతురాజులము. ఈ సంవత్సరం 5 మంది పోతురాజులు. ఈయన మా కుమారస్వామి గురువు గారు, మా గురువు గారు, పెద్ద గురువు గారు నాగమ్మ. అందరము ఈ సంవత్సరం అక్క, తమ్ముడు, అన్న, చెల్లి అందరం కలిసి అమ్మవారికి మట్టికుంట బోనం ఉపజెప్తున్నాము. మహబూబ్ నగర్. మేము మిర్యాలగూడ, నల్గొండ జిల్లా మిర్యాలగూడ. అందరం మా అమ్మ శిష్యులమే. అందరం సంతోషంగా మట్టి బోనం అమ్మవారికి నైవేద్యంగా ప్రతి సంవత్సరం తీసుకొస్తున్నాము. ఇలాగే అందరం కలిసికట్టుగా చేయాలనేది మా కోరిక. సో మిర్యాలగూడ అండ్ మహబూబ్ నగర్ నుంచి పోతురాజు విన్యాసాలతో మన ముందుకు వచ్చారు. వీళ్ళు గోల్కొండలో తొలి బోనం సమర్పించడానికి ఫస్ట్ టైం వచ్చారంట. మనతో పాటు శివశక్తులు ఉన్నారు. అసలు వీళ్ళు ఉంటేనే బోనాలకి ఒక పెద్ద జాతర మొదలవుతుంది. వీళ్ళతోనే ఒక సందడి మొదలవుతుంది. మనతో పాటు ఒక శివశక్తి ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మాది కంసన్పల్లి. నా పేరు రమేష్ బోనం. ప్రతిసారి బోనాలకు ప్రతిసారి వస్తాను నేను. రావట్టిగా 9 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మొదటిసారిగా మా గురువుతో వచ్చినాము. మా గురువు రావడం మాకు సంతోషం. అలాగే ఇంకోటి ఏంది స్పెషల్ ఇక్కడ అంటే గోల్కొండలో ఇప్పటి వరకు ఎవరు డప్పులు పెట్టలేరు. మా గురువు గారే డప్పులు తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ స్పెషల్గా. మా పేరు రమేష్ స్వామి. అందరికి శనార్థి, బోనాల పండుగ శుభాకాంక్షలు. అందరికి శనార్థి, అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు. నా పేరు సికింద్రాబాద్ వెంకటేష్ స్వామి. నా పేరు ఇక్కడ సికింద్రాబాద్ అడ్డగుట్ట మాది. నాకు ఇట్లా నేను బోనాలు చేయబట్టి కూడా 12 సంవత్సరాలు ఇట్లా గోల్కొండ రాబట్టి నాకు 12 దేవుడు వచ్చిందమ్మా. ఇది నేను రావడం కూడా 12 సారి మట్టి కొండల బోనం చేస్తున్నా ఈసారి. సో మనం చూస్తున్నాం, కొందరు ఫస్ట్ టైం వస్తుంటే ఇంకొందరు 12వ సారి వస్తుంటారు. అలా రెగ్యులర్ గా ఇక్కడికి వస్తూ ఉంటారని చెప్తారు. మాది వికారాబాద్ జిల్లా పరిగి నుంచి వస్తున్నాము. నేను 3 సంవత్సరాలు అవుతుంది బోనం దేవటి. ఇది తొలిసారి నేను మట్టికుండ బోనం ఇక్కడ గోల్కొండలో తీయడం. చాలా సంతోషంగా ఉంది. ఇది ఎన్నోసారి? ఇది 3వసారి. నేను ఎలా ఉంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. డబ్బులతో రావడం, మా గురువులతో రావడం నాకు మస్తు ఆనందంగా ఉంది. ఈసారి అందరినీ పాడి పంటలతో అమ్మవారు చల్లగా చూసుకోవాలని ప్రతిసారి అమ్మవారిని కోరుతూనే ఉన్నాము. ఈసారి కూడా కోరుతూనే ఉంటాము. అమ్మవారి అందరి పైన ఉండాలి. అంటే మీరు కోరిన కోరికలన్నీ తీరుస్తుంది అమ్మవారు? ఖచ్చితంగా తీరుస్తుంది అమ్మవారు. లోకాల గోల్కొండ అనుకున్న పనులు అవుతుంది. అనుకున్న పనులు అయితే పిల్ల జిల్లా పాడి పంట అన్ని బాగుంటాయి. ఏం బాగలేదు అంత అమ్మవారు. సో ఆ కుండలో పాలు, బెల్లం, అన్నం వండి అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు. అసలు ఎంత బరువు ఉంది మనం చూస్తుంటే అర్థమవుతుంది. చాలా అంత వెయిట్ ఉన్నప్పటికీ కూడా అమ్మవారికి బోనాన్ని సమర్పించడం